లోతుల్లో ఒత్తిడి అంత భయంకరం. ఒక్క తప్పు చేస్తే మొత్తం జలాంతర్గామి క్షణాల్లో ఛిద్రమైపోతుంది. మన కళ్లకు కనిపించకపోయినా లోతుల్లో ఇలాగే నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది. ఇదే జలాంతర్గామి అసలు శక్తి. జలాంతర్గామి నిజమైన హృదయం. ఇవి బ్యాలస్ట్ ట్యాంకులు. ఇవే గాలి నీటిని నియంత్రించి మొత్తం బరువునే మార్చేస్తాయి. పైకి రావాలంటే బ్యాలస్ట్ ట్యాంకులలో గాలిని నింపుతారు. నీళ్లు బయటికి పోతాయి. జలాంతర్గామి ఉపరితలంపైకి లేస్తుంది. లోతుకు వెళ్లాలంటే నీటిని బ్యాలస్ట్ ట్యాంకుల్లోకి అనుమతిస్తారు. బరువు పెరిగి జలాంతర్గామి కిందికి జారడం మొదలవుతుంది. ట్యాంకులు నీటితో నిండినప్పుడు బరువు మరింత పెరుగుతుంది. జలాంతర్గామి చీకటి లోతుల్లోకి నెమ్మదిగా జారిపోతుంది. గాలి నీటి పరిమాణాన్ని సమంగా సెట్ చేస్తే జలాంతర్గామి నీటిలో ఇలాగే అచ్చం మధ్యలో తేలిపోయి నిలబడుతుంది. దీనినే న్యూట్రల్ బోయెన్సీ అంటారు. పైకి క్రిందికి తిరగడానికి హైడ్రోప్లేన్స్, ఎడమ కుడి మలుపుల కోసం రడ్డర్. ఇవే జలాంతర్గామి స్టీరింగ్ సిస్టమ్. లోతు ఎంత ఉందో, ముందు ఏముంది అన్నది జలాంతర్గామి సోనార్తోనే తెలుసుకుంటుంది. ఎకో తిరిగొచ్చిన క్షణంలోనే సమాచారం స్పష్టమవుతుంది. ఎకో తిరిగొచ్చిన వెంటనే లోతు ఎంతున్నదో, ముందు ఏముందో జలాంతర్గామికి అచ్చం క్లియర్ అవుతుంది. ఇలాంటి అద్భుతమైన విజువల్ కథలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.